గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత గారు. నమస్తే అండి. నమస్తే. మనం ప్లేస్ గురించి మాట్లాడుకుంటే ప్లేస్ హ్యాస్ మెమరీ అంటారు. రియల్గా చెప్పాలి అంటే మామూలుగా ఒక పర్సన్ ఇంట్లో చనిపోయిన బాగా కనెక్ట్ అయిన పర్సన్, అది పేరెంట్సే కానివ్వండి, ఇంకెవరైనా సరే, రిలేషన్స్ ఎవరైనా సరే, ఫ్రెండ్స్ అయినా, మనం ఆ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో చూస్తే కిచెన్లోకి వెళ్తే వాళ్ళే గుర్తొస్తున్నారు, హాల్లో కూర్చుంటే వాళ్ళు అప్పుడు ఏమైపోతామంటే చాలా డల్ అయిపోయి ఎమోషన్ అయిపోయి బాగా ఏడుస్తామన్నమాట. అట్ ద సేమ్ టైం మనం రోడ్లో వెళ్ళినా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా ఎప్పుడన్నా తర్వాత వెళ్ళినా అరే ఈ ప్లేస్లో అప్పుడు యాక్సిడెంట్ జరిగింది, లేదా మన వాళ్ళు ఎవరైనా అంబులెన్స్లో వెళ్ళినప్పుడు తర్వాత మనం వెళ్ళినప్పుడు ఈ ఏరియాలోనే అంబులెన్స్లో వెళ్ళాము అంటే రకరకాలుగా ఒక ప్లేస్లో మనిషి ఎక్స్పైర్ అయిపోయారు, అంబులెన్స్లో తీసుకెళ్తే ఆ ప్లేస్ చూస్తే అదే గుర్తొస్తుంది. అలాగే కొన్ని మనం హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి. మన ఇండ్లకి ఫస్ట్ చిన్నప్పటికీ ఇప్పటికీ మొత్తం మారిపోయి ఉంటుంది. అరే మనం ఆ గల్లీలో ఉన్నప్పుడు ఎంత బాగా ఆడుకున్నాం, ఇప్పుడు అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ అయిపోయాయి, ఏముండదు. అంటే ప్రతి దానికి ఒక మెమరీ అనేది ఉంటుంది. సో హ్యాపీని అంటే మంచిగా ఎంజాయ్ చేస్తాం, కానీ సాడ్ అనేది ఉంది చూడండి, దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎవరితరం కాదు. కంట్రోల్ చేసుకోవచ్చా? ఒకటి అడుగుతాను, మీరే చెప్పండి. సపోజ్ మనం ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళారని మీరు ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఫంక్షన్కి మీరు ఇలా ఎంటర్ అవ్వగానే వావ్ బాగున్నావు అని అందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, మంచిగా ఉన్నావు అన్నారు, అన్ని గుడ్ థింగ్స్ విన్నారు. ఒక 50 కాంప్లిమెంట్స్ వచ్చాయి మీ శారీ గురించి, మీ వీటి గురించి, వాటి గురించి. ఓకే, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పైకి ఎగురుతున్నారు గాల్లో అనుకుందాం. ఓకే, ఈ లోపల ఒకరు వచ్చి చీని డ్రెస్ ఏంటి ఇంత చండాలంగా ఉంది అన్నారు. అయిపోయి మొత్తం పైకి వెళ్ళిందంత అంతమంది పొగిడింది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది, ఈ ఒక్కరు మనల్ని అన్నదే మైండ్లో ఉంటుంది, పడిపోదాం. దిస్ ఈస్ హౌ బ్రెయిన్ వర్క్స్. మన బ్రెయిన్కి ఏం అలవాటు అయిందంటే గుడ్ థింగ్స్ని కౌంట్ చేసుకోవటం తెలియట్లా. ఒక్క నెగిటివ్ వస్తే మాత్రం దాని మీదనే ఫోకస్ మళ్ళీ. కరెక్ట్. బ్రెయిన్ ఎందుకు అలా వర్క్ చేస్తుందో రీజన్ చెప్తాను, అప్పుడు మీకు ఇది యాక్సెప్ట్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, బ్రెయిన్ ఎలా కండిషనింగ్ చేయబడిందంటే దాని వర్క్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఫియర్ జనరేట్ చేస్తుంది. ఫియర్ అంటే భయం. భయం వేసినప్పుడు మన బాడీలో 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కార్టిజోల్ లేదంటే అడ్రినాలిన్. మన కిడ్నీస్ పైనకి ఆ కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ప్రభావం ఏంటంటే దాని పని ఏంటంటే ఐదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. ఐదర్ వెళ్ళి ఫైట్ చెయ్యి, లేదంటే అక్కడి నుంచి పారిపో. రైట్, ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, ఆ సిచ్యువేషన్లో ఉన్నారు, ఈ కాంప్లిమెంట్స్ బాగున్నాయి, ఈ ఒక్క పర్సన్ ఏదో ఒకటి అన్నారు, మీకు లోపల ఏమనిపిస్తుంది? ఉసుకోవి తప్పట్లాగానే వాళ్ళని కూడా ఏదో నేను చెయ్యాలి, వాళ్ళని కూడా ఏదో కించపరచాలి, నన్ను ఇంత చేస్తారా? అప్పటిదాకా కాంప్లిమెంట్స్ 50 వెళ్ళిపోయాయా, ఇది ఒక్కటే దీని మీద మొత్తం ఫోకస్, మళ్ళీ దానికే స్టోరీ చేసుకుంటూ పోతామా? దిస్ ఇస్ హౌ బ్రెయిన్ వర్క్స్. అంటే ఐదర్ వెళ్ళి ఫైట్ చేయి, నీకోసం నువ్వు నిలబడు, నీకోసం నువ్వు మాట్లాడు, నేను అట్లా లేనన్నా ప్రూవ్ చేసుకో, లేదా వాళ్ళ పర్సన్ అవాయిడ్ చేయి, బయటకు వెళ్ళిపో, సైడ్కి వెళ్ళిపో, ఫంక్షన్ నుంచి పారిపో, వాళ్ళని తిట్టుకో, ఎనీథింగ్ ఎల్స్. సో ఇది ఎందుకు వస్తుందో నేను చెప్తాను. మన బ్రెయిన్ మనకు దేనికి తయారైందంటే మనల్ని కాపాడడానికి తయారైంది. ఇట్స్ పర్పస్ ఇస్ సర్వైవల్ అండ్ సేవింగ్ అస్. ప్రొటెక్ట్ చేయాలి మనల్ని. కాబట్టి భయం అన్నది మంచిదే. యాజ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ నేను వేరే వాళ్ళకి చెప్పేది, భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. భయపడితే దానికి భయపడాల్సిన అవసరం, భయం అందరికీ వస్తుంది. ఎవరికి వేస్తలేదు భయం? అందరికీ వస్తుంది. భయాన్ని డీల్ చేయటం రావాలి. దాట్స్ అ గుడ్ ఎమోషన్ ఇఫ్ యూ ఆస్క్ మీ. మన సైకాలజీలో ఏ ఎమోషన్కి కూడా గుడ్ అండ్ బ్యాడ్ అని లేదు. ఎవ్రీ ఎమోషన్ ఈజ్ గుడ్. దాన్ని డీల్ చేయటం మనకు ఆర్ట్ రావాలి అంతే. సో ఈ భయం ఎప్పుడైతే వస్తుందో మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు టాపిక్ ఏం అడిగారంటే, ఇప్పుడు ఏదైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఇందులో 2 టాపిక్స్ ఉంటాయి. పైన మెమరీస్ పర్లేదు, డీప్ గ్రీఫ్ అంటాం, అంటే మీరు టచ్ చేసిన సబ్జెక్ట్ డెత్కి రిలేటెడ్గా ఏమవుతుందంటే లాస్ కదా, గ్రీఫ్ అంటాం. అంటే ఒక పెయిన్ఫుల్ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్ నుంచి మనం బయటపడాలంటే కొంతమందికి 1 year పడుతుంది, కొంతమందికి 1 monthలో బయటకు వస్తారు, కొంతమందికి నథింగ్, వాళ్ళతో ఏ రిలేషన్షిప్ లేకపోతే అసలు దుమ్ము దులుపుకొని నెక్స్ట్ మినిటే వాళ్ళు ఏడువరు పెట్టరు. సో ఆ రిలేషన్షిప్ ఆ పర్సన్తో ఎలా ఉంది, అది నా మెమరీలో ఏది అన్నది ఎక్కువ పనిచేస్తుంది. నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక స్కూల్కి వెళ్తుంది, నాకు కాల్ చేసింది, ఇక్కడ మర్డర్ అయింది, నేను స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను. స్కూల్ ఇక్కడుంది, మర్డర్ బయట అయింది రోడ్ పైన. మరి రెండింటికి ఏం లింక్? బికాస్ తను చూడలేదుగా మర్డర్. బట్ ఆ ప్లేస్కి ఉన్న మెమరీ కాదు, ప్లేస్లో ఆ యాక్సిడెంట్ అయింది, మర్డర్ అయ్యింది అన్న ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో కూర్చుంది. సో బ్రెయిన్ ఎలా ఆపరేట్ చేస్తుందంటే జాగ్రత్త,
నువ్వు ఆ ప్లేస్కి వెళ్తున్నావు అని భయం కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. జాగ్రత్త, నువ్వు ఆడికి వెళ్తున్నావు, నేను కూడా ఏమన్నా అవుతుందేమో. ఆ భయం ఏం చేస్తుందంటే మనల్ని కాపాడడానికి ట్రై చేస్తుంది. ఒక్కొక్కసారి ఆ భయం లాంగ్వేజ్ని మనం వినాల్సి ఉంటుంది, అది మనకు మంచిగా చేద్దామని చెప్తుంటుంది. ఒక్కోసారి ఏం చేస్తుందంటే చిన్న చిన్న మన సక్సెసెస్ నుంచి దూరం చేస్తుంటుంది. ఆ టైంలో మాత్రం దాన్ని పక్కన పెట్టి ఫియర్ ఆంటీ లేదంటే ఫియర్ అంకుల్, దానికి ఒక పేరు ఇవ్వండి ఆ ఎమోషన్కి. నేను ఫియర్ ఆంటీ లేదంటే ఫియర్ అక్క అంటాను. అక్క వచ్చిన అక్క, అక్క కూసో అక్క, చెప్పక్క నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాను. వాళ్ళు నేను పలానా ప్లేస్లో నువ్వు పడ్డావు కదా, బైక్ వేసుకొని పోయావు, ఆ ప్లేస్లో మళ్ళీ వెళ్తున్నావు, జాగ్రత్త అంటే సరే అక్క వచ్చావు కదా అక్క, నువ్వు కొంచెం పక్క నుంచి పోతా అక్క, ఓకేనా అక్క, హ్యాపీ హ్యాపీ, అయిపోయింది, డీల్ విత్ ఇట్. నేను ఆ ప్లేస్కే వెళ్ళాను, నేను ఆ గుడికే ఇప్పుడు నేను పలానా గుడికి వెళ్ళాను, వెళ్తున్నప్పుడు ఏమైందంటే సడన్గా బండి స్కిడ్ అయ్యి కింద పడ్డాను, దెబ్బలు తగిలినాయి, పైన దెబ్బలు తగిలినాయి, 2-3 రోజులు పట్టింది తగ్గడానికి. నేను అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళినా ఆ ఫియర్ లోపల నుంచి టక్ 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 అని కొట్టుకుంటుంది. అండ్ ఇట్ ఈస్ న్యాచురల్. నేనేం చెప్తున్నా అంటే అది కామన్, ఇట్స్ ఓకే. దాన్ని డీల్ చేయడం నేర్చుకోగలగాలి. ఆ ఫియర్ ఆంటీ వచ్చినప్పుడు దాన్ని లైట్ తీసుకోవద్దు, దానితో కూర్చొని ఆ ఎమోషన్తో మాట్లాడగలగాలి. కాన్వర్సేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అచ్చా ఫియర్ అక్క వచ్చినావు కదా అక్క, నాకు అర్థమైంది, లాస్ట్ టైం పడ్డాను ఇక్కడ, ఇది సంవత్సరం 2023 అక్క, అది 2022 అక్క, నీకు ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందని ఏం లేదు, ఓకేనా, నేను వెళ్తాను, కావాలంటే భయపడకు, నేను సైడ్ నుంచి పోతా, ఓకే అక్క, ఆడ తడి కూడా లేదక్క, డీల్ విత్ ఇట్. నేను చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకు అలా లోపల చాలా ఉన్నాయి. మన వాళ్ళు బయటకు వెళ్తుంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ తల్లి పిల్లలు ఇంటికి రాకపోతే టైం దాటిందంటే ఉంటుందండి బయాలజికల్ క్లాక్, మైండ్ అన్ని నెగిటివే వస్తాయి. వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారేమో, వీళ్ళు ఏమైనా పడిపోయారేమో, ఏదో యాక్సిడెంట్ అయిపోయిందేమో, హాస్పిటల్ అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మనం హ్యాండిల్ చేయలేక వాళ్ళు పానీపూరి తినొచ్చానమ్మంటే పాట్ మనం కొడతాం. బికాజ్ అప్పటికే 1 అవర్ మనకు ఆ ఫియర్ ని హ్యాండిల్ చేయడం రాలా, నెగిటివ్ కెమికల్స్ బాడీలో రిలీజ్ అయిపోయాయి, వాటిని మనం హ్యాండిల్ చేయడం రాక అదంతా తీసుకెళ్లి పిల్లల మీద తీస్తాం. సో ప్లీజ్, ప్లేస్ కి మెమరీ కాదు, ప్లేస్ మెమరీ మనం లోపల మనం బిల్డప్ చేసుకున్నాం, రైట్? సో వీ కెన్ డీల్ విత్ దిస్ ఫియర్స్. మనం ఈ ఫియర్స్ని చాలా బాగా డీల్ చేయొచ్చు. ఫస్ట్ మనకు వాటి అవేర్నెస్ రావాలి. ఓకే, ఫియర్ ఎందుకు వస్తుంది? పాస్ట్లో ఏదో మెమరీ ఉంది, పాస్ట్లో ఎవరో కోల్పోయాం, చాలా దగ్గర వాళ్ళని కోల్పోయాం, మళ్ళీ మన చుట్టుపక్కల వాళ్ళని కూడా నేను అలా కోల్పోకూడదు అని ఆ ఫియర్ బయటకు వస్తుంది. ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు, సపోజ్ ఇంట్లో ఎవరికన్నా రేప్ విక్టిమ్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు మళ్ళీ ఇంట్లో ఆడపిల్ల పుడితే అమ్మో మళ్ళీ ఆడపిల్లకి అదే అవుతుందని భయపడతారు, అక్కడే ఆపడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఆ ఫియర్ని డీల్ చేయడం నేర్చుకోవాలి. అవే జరుగుతుందని మనం మళ్ళీ నమ్మితే ఇది వెరీ ఇంపార్టెంట్. మనం ఏది నమ్ముతామో అది మన బ్రెయిన్ మనం మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ మనం అట్రాక్ట్ చేయొచ్చు. ప్రపంచంలో ఏదైనా సరే మనం అట్రాక్ట్ చేయొచ్చు. మనకు తెలియకుండానే 2 ఆపోజిట్ థింగ్స్ చేస్తున్నాం, గుడ్ ఇస్తున్నాం, బ్యాడ్ ఇస్తున్నాం, దాని మిక్స్చర్ అవుట్పుట్ మన లైఫ్లో రిటర్న్ వస్తుంది. కాబట్టి అక్కడ జరిగింది కానీ నా లైఫ్లో అలా జరుగుతుందని లేదు కదా అని మనం చెప్పుకొని ఆపోజిట్ పిక్చర్స్ చూడడం స్టార్ట్ చేయండి. మనకు తెలియకుండానే చాలా మంది తల్లి బయటకు వెళ్తుంది, బాయ్ ఫ్రెండ్ని కలుస్తుందేమో అని అంటే ఆబ్వియస్లీ మీరు పంపిస్తున్న వైబ్రేషన్సే అవి. వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎనర్జీ, ఓకే నేను బాయ్ ఫ్రెండ్ని కలవాలి అన్న ఎనర్జీని మీరే పంపిస్తున్నారు. దాన్ని ఆపోజిట్ చెప్పండి, మా పాప స్కూల్లో బాగా చదువుకుంటుంది అన్న ఇమేజ్ క్రియేట్ చేసి అదే చూపించాల్సి ఉంటుంది. ఫియర్స్తోని ఇలా డీల్ చేయండి. మీరు అన్నట్టు ప్రతిదీ మన దాంట్లోనే ఉంది హరిత, ప్రతిదీ మన దాంట్లో, మన చేతిలోనే ఉంది. మనం ఏది గట్టిగా నమ్ముతామో బ్రెయిన్ అదే చేస్తాం. నిజంగా మన నమ్మకం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మన గిలే మనల్ని చంపేస్తుంది, మన నమ్మకం మనల్ని బతికిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.